ఆర్థిక ఇబ్బందుల్లోనూ తగ్గని అభివృద్ధి. చంద్రబాబుకు అభివృద్ధి సంక్షేమమే రెండు కళ్ళు. ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ నెల్లూరు జిల్లా సైదాపురం మండలం తుమ్మల తలుపూరు పంచాయతీలో 46 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన వాటర్ ట్యాంకును, అలాగే ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద సుమారు 45 లక్షల నిధులతో చేపట్టిన సీసీ రోడ్లను స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సైదాపురం మండలానికి రికార్డు స్థాయిలో 139 కోట్లు ఖర్చు చేశామని, తలుపూరు పంచాయతీలో 6,54,00,000 ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గంగోటి నాగేశ్వరరావు, పెమ్మసాని సుగుణమ్మ, పెమ్మసాని దిలీప్, భాస్కర్ నాయుడు, మండల పార్టీ అధ్యక్షులు కె సుబ్రహ్మణ్యం రాజు, సొసైటీ అధ్యక్షులు అమ్మినేని సుబ్రహ్మణ్యం నాయుడు, నాయకులు దర్శి వెంకటేశ్వర్లు, తొండపు విజయశంకర్ నాయుడు, మేడికొండ రమణయ్య నాయుడు, దశయ్య నాయుడు, సోమినేని చంద్రశేఖర్ నాయుడు, జడ్పీటీసీ పోలయ్య, ఎంపీడీఓ రామ్మోహన్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, వివిధ గ్రామాల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సేవ చేసినటువంటి సోదరిమణి సుగుణమ్మ గారికి, అదేవిధంగా ఈరోజు ప్రజా దర్బార్ కార్యక్రమంలో సైదాపురం మండలం తుమ్మల తలుపులో నిర్వహించడం జరిగింది. ప్రతి సోమవారం గ్రీవెన్స్, ప్రతి శుక్రవారం రోజు ప్రజా దర్బారు అనేది ఇప్పుడు ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. వారంలో 2 రోజులు ప్రజల వద్దకే వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకొని అవన్నీ కూడా పరిష్కరించాలనే కాన్సెప్ట్తో ప్రతి శాసనసభ్యులు కూడా ఆయా నియోజకవర్గాల్లో, మండలాలు, అదేవిధంగా పంచాయతీలకు వెళ్ళి సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి కాన్సెప్ట్ చేస్తున్నారు. అందుకే అధికారులు కూడా చెప్తా ఉన్నాం, దయచేసి ఎవరైతే సమస్యల మీద ఆఫీస్కి వస్తారో వాళ్ళు తొందరగా 24 గంటల్లోనే వాళ్ళ ఫైల్స్ అన్నీ కూడా క్లియర్ చేయాలి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎలాంటి కార్యక్రమాలు చేయలేదు కాబట్టి అన్నీ పేరుకుపోయినాయి. అవన్నీ కూడా భూమి ఒకరు చేసుకుంటా ఉంటారు, పాస్బుక్ ఒకరి పేరుతో ఉంటుంది. అలాంటివన్నీ కూడా తొలగించి ఎవరి పేరుతో అయితే భూమి ఉంటుందో అది కూడా ఆ గ్రామంలో ఎంక్వైరీ చేసి గ్రామ సభ పెట్టి వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేయాలనే కాన్సెప్ట్తో ఈ కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తాం.